ఓం నమో వెంకటేశాయ. ప్రియా ప్రియ వివర్జిత క్రియాఫల వివర్జిత గోవింద గోవింద. సిద్ధిర్నాస్తి మహావ్రతాదిజనిత మంత్రౌషధాద్యైరపి బుద్ధిర్నాస్తి గురూపసత్తి విధురే స్వాంతే భవోత్సారికా వృద్ధిస్తావదతీవ మేస్తి పరమాహంకారవర్గస్య భోః సద్ధీమాత్రమతో విధేహి చరమం మాయాపహారం విభో అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శారదేందు ప్రకాశాయ శారదాగమహేతవే శారదాపతి పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్రమహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాశనివరాయుధసిద్ధిహస్తం వ్యాసప్రసూతశుకవీరసమూహశస్తం పాపాలిశత్రుపరిమర్దనకామతస్తం శస్త్రాలయం విశతభాగవతం ప్రశస్తం. శ్రీ గురుభ్యో నమః. చిత్రకేతు అమ్మవారి కోపం తెప్పించాడు. అమ్మవారు కోపంతో అతనికి బుద్ధి వచ్చేటట్లుగా ఒక శాపం పెట్టింది. శాపం పెట్టేటప్పుడు నువ్వు నా పిల్లవాడివి అని పెట్టింది. పుత్ర అని పిలిచే చెప్పింది. ఆ చిత్రకేతువు కూడా నీకు కోపం వచ్చింది, నేనేదో తప్పు మాట్లాడానని అనుకుంటున్నావు కాబట్టి దానికి నన్ను క్షమించు అని కొంచెం గందరగోళంగానే చెప్పి పార్వతీ పరమేశ్వరులను ఇద్దరినీ ప్రసన్నం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు ఏం మాట్లాడుకున్నా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఒక మాట మాట్లాడాడు. అంతవరకు ఏం మాట్లాడలేదు. చిత్రకేతువు నవ్వుతూ ఏదో అన్నప్పుడు కూడా మాట్లాడలేదు.
పార్వతీ అమ్మవారు కోపంగా శాపం పెడుతున్నప్పుడు అనలేదు. చిత్రకేతువు మళ్ళీ తిరిగి నేను సారీ చెప్తున్నాను అని సారీ చెప్తున్నప్పుడు కూడా మాట్లాడలేదు. అప్పుడు ఏం మాట్లాడకుండా చిత్రకేతువు వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారితో ఒక మాట మాట్లాడాడు. తతస్థు భగవాన్ రుద్ర రుద్రాణీమిదమబ్రవీత్ దేవర్షి దైత్య సిద్ధానాం పార్షదానాంచ శృణ్వతాం. తతస్థు చిత్రకేతువు వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ రుద్ర, ఆ పరమేశ్వరుడు రుద్రాణి తన భార్య అయినటువంటి ఆ పార్వతీదేవితో ఇదమబ్రవీత్, ఇలా అన్నాడు. ఈ మాట వాళ్ళిద్దరూ మాత్రమే మాట్లాడుకునే మాట కాదు, కేవలం పార్వతీదేవికి వినిపించవలసిన మాట కాదు అని అనుకున్నాడు. అనుకుని అందరికీ వినిపించేటట్లే గట్టిగా చెప్పాడు. వినేవాళ్ళలో దేవతలున్నారు, దేవ ఋషులున్నారు, దైత్య రాక్షసులున్నారు, సిద్ధానం సిద్ధులు కూడా ఉన్నారు, పార్షదానం తన పరివారం వాళ్ళు కూడా ఉన్నారు, నంది భృంగి మొదలైన వాళ్ళు. వీళ్ళందరూ కూడా శృణ్వతాం వింటూ ఉండగా వాళ్ళందరికీ వినిపించేటట్లుగా గట్టిగా అన్నాడు. తతస్థు భగవాన్ రుద్రో రుద్రాణీమిదమబ్రవీత్ దేవర్షి దైత్య సిద్ధానాం పార్షదానాంచ శృణ్వతాం. ఏమన్నాడు? శ్రీరుద్ర ఉవాచ దృష్టవత్యసి శుశ్రోణి హరేరద్భుతకర్మణ మాహాత్మ్యం భృత్యభృత్యానాం నిస్పృహాణాం మహాత్మనాం అని. శుశ్రోణి, ఓ అందమైన నడుము కలిగినటువంటి పార్వతి, దృష్టవత్యసి చూశావు కదా, అతనిలో రాజస గుణం కొద్దిగా మిగిలే ఉంది, కొద్దిగా ఏం కర్మ గట్టిగానే మిగిలే ఉంది. ఆ రాజసంతోనే ఏదో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నువ్వు శాపం పెడితే ఆ శాపాన్ని నేను నా దోసెట్టుతో తీసుకుంటున్నాను అని అన్నాడు. అతనిలో ఉండేటువంటి రాజసగుణం ఒకవైపు పనిచేసింది, మరొక వైపు నువ్వు శాపం పెడుతుంటే నీకు సారీ చెప్పాడు, ఏదో కలగాపులగంగా చెప్పాడు, అది పర్వాలేదు, ఆ గుణం ఉన్నవాడికి అలా కాక మాట ఇంకోరా ఇలా వస్తుంది, కానీ నీ శాపాన్ని తీసేయని మాత్రం అడగలేదు, దోసిలతో పుచ్చుకుంటున్నాను, నాకు సుఖము దుఃఖము రెండూ సమానమే అన్నాడు. చూసావా? అది జాగ్రత్తగా గమనించావా? దృష్టవత్యసి శుశ్రోణి. ఇది ఈ చిత్రకేతువు అనేవాడి యొక్క గొప్పతనం కాదు, చిత్రకేతువు అనేటువంటి జీవుడి తాలూకు గొప్పతనం కాదు. ఈ చిత్రకేతువు భక్తిగా కొలిచినటువంటి హరేహే అద్భుత కర్మణ ఆయన గొప్పదనం ఇది. ఈ చిత్రకేతువు భక్తిగా శ్రీహరిని కొలిచాడు కదా, అద్భుత కర్మణ, ఇలాంటి అద్భుతాలను ఎన్నిటినో చేయగలిగినటువంటి శ్రీహరిని ఇతను కొలిచాడు కదా. ఎలాంటి అద్భుతాలని? పూర్తిగా తామసంగా ఉన్న వాళ్ళని కూడా పరమసాత్వికంగా మార్చగలిగినటువంటి అద్భుతమైన కర్మలు చేసే ఆ శ్రీహరిని ఇతను కొలిచాడు కదా. ఆ కొలిచిన దానికి యొక్క గొప్పతనం ఇది, మాహాత్మ్యం. ఇది ఆ శ్రీహరి యొక్క మాహాత్మ్యం, ఆ శ్రీహరిని కొలిచిన వారికి దక్కేటువంటి ఫలితం, సుఖదుఖాలని సమంగా చూడగలగటం అని ఇతనులు చూసావు కదా. మాహాత్మ్యం భృత్యభృత్యానాం నిస్పృహాణాం మహాత్మనాం. ఇది ఆ శ్రీహరినే కొలవక్కర్లేదు, ఆయన్ని కొలిచిన వారికే వచ్చేటువంటి గొప్పతనమేమి కాదు. తద్భృత్యానాం భృత్యభృత్యానాం, శ్రీహరి తాలూకు భృత్యులకి ఆయన యొక్క భృత్యులకి, వాళ్ళ యొక్క భృత్యులకి, అంటే శ్రీహరి భక్తులను కొలిచే వారికి కూడా ఇంత గొప్పతనము అబ్బుతుంది. మాహాత్మ్యం భృత్యభృత్యానాం. ఏమా గొప్పతనం? నిస్పృహాణం, దేనిలోనూ ఆశ లేకుండా ఉండటం, అది కష్టమైనా సుఖమైనా సమంగా స్వీకరించగలగటం అనేటువంటి గొప్పదనం. ఆ గొప్పదనం మహాత్మనాం ఈ శ్రీహరి భక్తులకి కానీ శ్రీహరి భక్తుల యొక్క భక్తులకు కానీ వీళ్ళకు మాత్రమే అబ్బుతుంది. అలాంటి గొప్పతనాన్ని నువ్వు ఇతనిలో గమనించావా? దృష్టవత్యసి శుశ్రోణి హరేరద్భుత కర్మణ మాహాత్మ్యం భృత్యభృత్యానాం నిస్పృహాణాం మహాత్మనాం. చూడు, మిగతా వాళ్ళు ఈ సందర్భాన్ని గమనించిన వాళ్ళందరూ అతనేదో తప్పు చేశాడని అంటున్నారు. తప్పు చేసిన తర్వాత నువ్వు శాపం పెట్టినా సరే ఏదో సరిగ్గా చెప్పలేదు, కొంచెం అటు ఇటుగా చెప్పాడు, పూర్తిగా అతనిలో పరివర్తన రాలేదంటున్నారు. కానీ చూడు, నారాయణ పరాస్ సర్వే న కుతశ్చన బిభ్యతి స్వర్గాపవర్గ నరకేష్వపి తుల్యార్థదర్శినః.
అతను భయపడలేదు, అది గమనించు. అతను నువ్వు రాక్షసుడి వైపు పుడతావు అన్నా సరే ఏమాత్రం బెదరలేదు, తొణకలేదు, బెణకలేదు. నకుతశ్చన బిభ్యతి. అసలు నారాయణ పరాహం అతని మనసులో ఆ శ్రీమన్నారాయణుడి మీద భక్తి ఉంది కాబట్టి, నాకు నారాయణుడే చివరివాడు అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి అతనికి భయం అనేది లేకుండా ఉంది. నారాయణ పరా సర్వే నకుతశ్చన బిభ్యతి. ఇతనే కాదు, ఇలా శ్రీమన్నారాయణుడే మాకు చివరి ఫలితము, అతనే మాకు అల్టిమేట్ గోల్ అని అనుకునేటువంటి వాళ్ళకి భయం అనేది ఏ వైపు నుంచి ఉండదు. వాళ్ళు స్వర్గ అపవర్గ నరకేషు, స్వర్గం కానీ నరకం కానీ, బంధం కానీ మోక్షం కానీ దేంట్లోనైనా సరే తుల్యార్థ దర్శన, సమానమైనటువంటి ప్రయోజనం ఉంది అనే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళకి బంధమోక్షాలు లెక్కలేవు, వాళ్ళకి స్వర్గ నరకాలు లెక్కలేవు, సుఖదుఖాలు లెక్కలేవు, ఏమీ లెక్కలేవు. వాళ్ళు కేవలం శ్రీమన్నారాయణుణ్ణే ఆలోచించుకుంటూ ఉంటారు. శ్రీమన్నారాయణుణ్ణే ఆలోచించుకునేటువంటి క్రమంలో మనసులో ఉండేటువంటి ఆ రాజసాలు, ఆ తుప్పు ఇవన్నీ వదలాలి కదా. వదిలేందుకు సమయం పట్టవచ్చు, కానీ అతని యొక్క స్వభావం, మారినటువంటి స్వభావం, దీన్ని గమనించు. నారాయణ పరా సర్వే నకుతశ్చన బిభ్యతి, స్వర్గాపవర్గ నరకేష్వపి తుల్యార్థ దర్శిన. మిగతా వాళ్ళు విలవిల్లాడినట్లుగా ఇతను శాపానికి విలవిల్లాడలేదు. ఎందుకు విలవిల్లాడలేడు అంటే ఇతనిలో శ్రీమన్నారాయణుడి మీద భక్తి అనేది ఇంకా ఉంది, చక్కగా ఉంది. దానివల్ల అతను సమదర్శనంతో ఉండగలుగుతున్నాడు. దేహినాం దేహ సంయోగాత్ ద్వంద్వాని ఈశ్వరలీలయా సుఖం దుఃఖం మృతిర్జన్మ శాపోనుగ్రహ ఏవచ. అసలు ఏ జీవికైనా సరే ఒకటి శాపం, మరొకటి అనుగ్రహం అనేది లేదు. చిత్రకేతువు చెప్పాడు, చెప్పింది క్లియర్గా చెప్పలేకపోయాడు. నేను క్లియర్గా చెప్తున్నాను. దేహినాం, దేహాన్ని ధరించినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే దేహ సంయోగాత్ ద్వంద్వాని, ఒక శరీరాన్ని అంటుకుని ఉన్నందువలన ఈ సుఖదుఖాలు, స్వర్గ నరకాలు, శాపాలు, అనుగ్రహాలు లాంటి జంటలన్నీ వస్తాయి. కలిసే జంటలు, కలవని జంటలు, రకరకాల జంటలు వస్తాయి. అవన్నీ దేహ సంయోగాత్, దేహ సంయోగం వలన కలుగుతాయి. ఈ దేహ సంయోగం అనేది ఎలా కలుగుతుంది అని ఆలోచించి చూస్తే, వెతికి చూస్తే చివరికి దొరికేటువంటి కారణం ఈశ్వర లీలయ, ఈశ్వరుడి యొక్క లీల, ఈశ్వరుడి యొక్క లీలా మాత్రం అనే దొరుకుతుంది. ఈ దేహ సంయోగం ఎప్పుడు జీవుడికి మొదలైంది అని చెప్పడం కష్టం. ఈ దేహ సంయోగం ఎప్పటి నుంచి మొదలయ్యి ఎంతవరకు ఇలా బలపడుతూ వచ్చింది అని చెప్పడం కష్టం. దానికి ఈశ్వర లీల అని చెప్పుకోవటం సులభమైనటువంటి మార్గం. ఆ ఈశ్వర లీలతోనే దేహ సంయోగం అనేది ఏర్పడింది. ఈ దేహ సంయోగం అనేది ఏర్పడిన తర్వాత అదే ఈశ్వర లీలతో సుఖం దుఃఖం ఈ రెండు ఏర్పడతాయి. మృతిర్జన్మ, మరణము జన్మ ఈ రెండు ఏర్పడతాయి. శాప అనుగ్రహ, శాపము అనుగ్రహము ఈ రెండు ఏర్పడతాయి. ఇవన్నీ ఏర్పడటానికి, ఇలాంటి జంటలు ఏర్పడటానికి జీవుడు తాను అంటించుకున్నటువంటి శరీరమే కారణం. ఆ శరీరం అంటుకోవటానికి ఈశ్వర లీల, ఈశ్వర మాయాశక్తి అనేది కారణం అని పరమేశ్వరుడు చెప్పాడు. దేహినాం దేహ సంయోగాత్ ద్వంద్వానీశ్వర లీలయా సుఖం దుఃఖం మృతిర్జన్మ శాపోనుగ్రహ ఏవచ అని. అదేమయ్యా, నువ్వేదో క్లియర్గా చెప్తావని నమ్మి చిత్రకేతువు చెప్పినవన్నీ పక్కకి తోసేస్తే నువ్వు కూడా కొంచెం ఇటువటుగా చెప్తున్నావేమి? ఒకవైపు దేహ సంయోగాత్ అని జీవుడిలో ఉండేటువంటి దేహాన్ని అంటించుకోవటం అనే లక్షణం వలనే ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నావు. మరొక వైపు ఈశ్వరలీల అని ఆయన్ని కూడా కలిపావు. ఈ దేహ సంయోగం జీవుల్లో ఉండి ఈశ్వరలీల అనేది ఈశ్వరుడిలో ఉంటే ఈ రెండు ఎలా కలిసినాయి? ఈ రెండు కలిసి జీవుడికి ఎందుకు ఫలితాన్ని ఇస్తున్నాయి అని అడిగితే దానికి చెప్పాడు. అర్థమవటానికి చెప్తున్నాను కదా. అవివేకకృత పుంసః హి అర్థభేద ఇవాత్మని గుణదోష వికల్పశ్చ భిదేవ సరజీవత్కృత అని. ఏం లేదు,
ఇలాగే చెప్తాము చెప్పేటప్పుడు, ఎందుకంటే తొందరగా అర్థం కావు ఇలాంటి కాన్సెప్ట్స్. ఈశ్వరలీలయ అని చెప్తే అసలు ముందు మనిషి ఆగుతాడు. ఈశ్వరుడి చేతిలో ఉంది, ఆయన లీలతో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ముందు ఆగుతాడు. ఈశ్వరుడు అన్న పేరు చెబితే ఆగుతాడు. అందుకని అక్కడ మొదలు పెడతాము. ఈ ప్రశ్న వేస్తే సమాధానం సరిగ్గా చెప్తాము. ఏ ప్రశ్న వేస్తే ఈశ్వరుడిలో లీల ఏమిటి, జీవుడిలో ఈ భోగాలన్నీ ఏమిటి అని ఎవరైనా నిజంగా ప్రశ్న వేస్తే సమాధానం అప్పుడు చెప్తాము. ఏం లేదు, ఈశ్వరుడికి ఏం వచ్చింది, ఆయనకేం కర్మ, ఆయన ఎందుకు జీవుడి తాలూకు భోగాలను సృష్టి చేయాలి, ఆయన ఎందుకు జీవుడికి సుఖ దుఃఖాలను అందించాలి, ఆయనకేం పని, ఆయనకేం అవసరం, ఆయనకేం లేదు, అందుకనే ఈశ్వర లీల అని పెట్టాము, ప్రయోజనం లేదు అని దాని మీద అంటించాము ట్యాగు. అవేం కావు. అవివేకకృత, జీవుడి తాలూకు అజ్ఞానంతోనే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అవివేకకృత పుంసః, అవివేకం వలన, జీవుడి తాలూకు అజ్ఞానం వలన ఈ దేహ సంయోగం ఏర్పడుతోంది. దేహ సంయోగం ద్వారా అదే అజ్ఞానం వలన సుఖ దుఃఖాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అర్థభేద ఇవ ఆత్మని, ప్రయోజనం తాలూకు భేదాలు తనలో కలుగుతున్నాయి. అజ్ఞానం తప్ప దీనికి వేరే కారణం చెప్పడానికి వీల్లేదు. జీవుడు తన యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి పరమాత్మను ఎప్పుడైతే మరిచిపోయాడో, ఎప్పుడు మర్చిపోయాడు అనే సంగతి ఎవరికీ ఇంతవరకు అంతు పట్టలేదు, మాకు కూడా అంతు పట్టలేదు. ఎప్పుడైతే మర్చిపోయాడో అప్పుడు ఇవన్నీ అతన్ని అంటుకుంటున్నాయి. ఏమన్నీ అంటుకుంటున్నాయి? అర్థభేద, ప్రయోజనాల్లో ఉండేటువంటి భేదాలన్నీ అతనికి అంటుకుంటున్నాయి. పరమాత్మ నుంచి వైజ్ఞానికంగా లేదా భ్రమతో విడిపడిపోయిన దగ్గర నుంచి జీవుడికి రెండు రకాల ప్రయోజనాలు అంటుకుంటున్నాయి. మంచి, చెడు అనే రెండు రకాల ప్రయోజనాలు అంటుకుంటున్నాయి. అంతవరకు అతనిలో అలాంటి భేదం లేనే లేదు, ఉన్నదంతా ఒకటే రూపం. అర్థభేద ఇవాత్మని. ఇది కాక గుణదోష వికల్పశ్చ, ఏదైతే నాకు మంచి అని అనుకుంటున్నాడో ఆ మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టేటువంటి వస్తువుల్లో గుణాన్ని చూస్తున్నాడు. ఏదైతే నాకు చెడు, నాకు ఇష్టం లేదు అని అనుకుంటున్నాడో ఆ చెడు ఫలితాన్ని తెచ్చిపెట్టే వాటిల్లో దోషాన్ని చూస్తున్నాడు. ఈ గుణదోష వికల్పం అనేది కూడా అక్కడి నుంచే మొదలైంది, అజ్ఞానం నుంచే మొదలైంది. గుణదోష వికల్పశ్చ ఎలా మొదలైంది? భిదా ఇవ స్రజీవత్కృత. ఒక పూలమాల అక్కడ పడేసింది, అదేదో కనిపించకుండా ఉంది, ఎండకుండా ఉంది. పూర్తిగా ఎండిపోతే ఒక రకము, పూర్తిగా నవనవలాడుతుంటే ఇంకో రకము. అలా కాకుండా వాడిపోయింది, వాడిపోయి ఒక రకంగా ఉంది, దాని మీద కాంతి సరిగ్గా ప్రసరించడం లేదు, అసలు కాంతే సరిగ్గా లేదు. అలాంటి సందర్భంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చూశారు దాన్ని. కొంతమంది దాన్ని ఎండిన పూలమాల అని అనుకున్నారు, వాళ్ళని పక్కన పెడితే. కొంతమంది దాన్ని పామన్నారు, కొంతమంది ఇంకోటి ఏదో అన్నారు, కొంతమంది ఏదో భూమి చీలిపోయిందన్నారు, రకరకాలుగా ఉన్నారు. ప్రతి వాళ్ళు వాళ్ళ వాదనకి తగ్గ హేతువులన్నిటినీ చూపించారు, వాళ్ళ వాదనలకు తగ్గ కావాల్సిన కారణాలన్నిటినీ వాళ్ళు చూపించారు. ఇది పాము కాబట్టే ఏదో ఎలుకనో ఏదో తినొచ్చింది, తిని కదలకుండా పడి ఉంది అని చెప్పారు. పాము కాబట్టే ఇలా కదలకుండా పడి ఉంది అని అడగకూడదు, అలాంటివన్నీ ప్రశ్నలు లేకూడదు. వాళ్ళు చెప్పారు, మనం వినాలంతేను. అది పామేనయా, ఎలుకను తిని పడుకుని వచ్చింది అని అన్నారు. పడుకుంది, కదలట్లేదన్నారు. భూమి చీలిపోయిందయ్యా, భూకంపం లాంటిది ఏమన్నా వచ్చి ఉంటుంది అని ఇంకొకళ్ళు అన్నారు. ఎలా పడితే అలా వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పుకున్నారు. కానీ నిజంగా వెతికితే ఒకే ఒక కారణం. ఏమి కారణం ఉంది? అది పూలమాల అని వీళ్ళెవరికీ తెలియలేదు. తెలియకపోవటం వలన ఇవన్నీ వచ్చినాయి. ఈ మాటలన్నీ అది పూమాల అని తెలియకపోవటం వలన, అజ్ఞానం వలన మాత్రమే వచ్చినాయి. తర్వాత వచ్చినవన్నీ ఎవరి వాదనలు వాళ్ళవి, ఎవరు ఎలా పడితే అలా చెప్పుకోవచ్చు. కానీ అసలు మూలం మాత్రం అజ్ఞానమే. అలాగే పరమాత్మ స్వరూపంలో కూడా ఈ అజ్ఞానం అనేది ఎప్పుడైతే ప్రసరించిందో అప్పుడు భేదం అనేది వచ్చింది. భేదం వచ్చిన దగ్గర నుంచి ప్రయోజనంలో మార్పులు వచ్చినాయి. ప్రయోజనంలో మార్పులు వచ్చిన దగ్గర నుంచి గుణదోషాలు వచ్చినాయి. గుణదోషాలు వచ్చిన దగ్గర నుంచి ఈ సంసారం అనేది తామర తంపరగా పెరిగిపోయింది. అదేదో కణాలు చీలిపోవటం అంటాం చూడండి, అక్కడ జరిగినట్లుగానే ఇక్కడ జరిగిపోయింది. చీలిపోతూనే ఉన్నాయి.
అదంతా అజ్ఞానం నుంచి బయలుదేరిందే తప్ప వేరెక్కడి నుంచి కాదు. ఈశ్వరలీల అని ప్రారంభంలో చెప్తాము. చిన్నపిల్లలకి ఫస్ట్ లెసన్లో చెప్పాల్సిన మాట అది. అసలు లెసన్లోకి వచ్చేసరికి అవివేకకృత పుంసః హి అర్థభేద ఇవాత్మని గుణదోష వికల్పశ్చ భిరేవ సృజివత్కృతః అనేది సమాధానం. మరి దీన్ని దాటటం ఎట్లా అనేది ఒక ప్రశ్న. ప్రస్తుతం చిత్రకేతువు దీన్ని దాటకుండా ఉండేటువంటి పరిస్థితికి ఎలా వచ్చాడు అనేది ఈ సందర్భంలో వచ్చే ప్రశ్న. ఆ రెండిటికి సమాధానంగా చెప్తున్నాడు. వాసుదేవే భగవతి భక్తి ముద్వహతాం నృణాం జ్ఞాన వైరాగ్య వీర్యాణం నేహ కశ్చిద్ వ్యపాశ్రయ అని. వీటిని దాటడం ఎట్లా అంటే, ఏదో అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే జ్ఞానం కావాలి అని చెప్పచ్చు. అది కూడా ఫస్ట్ లెసనే అవుతుంది. అజ్ఞానం పోగొట్టుకోవాలి అనేదే సమస్య, దానికి జ్ఞానం కావాలి అనేది అంతకంటే పెద్ద సమస్య. కాబట్టి అదేమీ పూర్తి సమాధానం కాదు. ముందు వాసుదేవే భగవతి భక్తి అనేది కావాలి. ఈ కనిపించే గుణదోషాలు ఉండేటువంటి ఈ అర్థాల మీద, అర్థభేద ఇవాత్మని అని చెప్పినటువంటి వీటి మీద ప్రీతి కాకుండా వాసుదేవే భగవతి, వీటన్నిటికీ తనకి కూడా మూల కారణమైనటువంటి ఆ భగవంతుడి మీద, పరమాత్మ మీద భక్తి, ప్రీతి అనేది ఏర్పడాలి. అలా గనక ఏర్పడితే జ్ఞానం, వైరాగ్యం అనేవి ఒకదానికొకటి పని వేసుకుని పోయినట్లుగా వచ్చి పడి తీరుతాయి. వైరాగ్యము కలుగుతుంది, వైరాగ్యంతో పాటు జ్ఞానము వస్తుంది, జ్ఞానం వచ్చి వైరాగ్యం బలపడుతుంది, వైరాగ్యం వచ్చి జ్ఞానం బలపడుతుంది. అలా ఈ రెండు కూడా పెరిగిపోతూ ఉంటాయి. పెరిగి జ్ఞాన వైరాగ్య వీర్యం, జ్ఞాన వైరాగ్యం తాలూకు బలం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఈ వస్తువులను చూడకపోవటం, ఈ వస్తువులను ఆశ్రయించుకుని ఉండకపోవటం, ఈ వస్తువుల ద్వారా సుఖదుఖాలను అనుభవించాలి అని కోరుకోకపోవటం అనేది జరుగుతుంది. చిత్రకేతువులో అదే జరిగింది. చిత్రకేతువులే కాదు, చిత్రకేతువు లాంటి మిగతా భక్తుల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. వాసుదేవే భగవతి భక్తి ముద్వహతాం నృణాం. ఇలాంటి భక్తులందరూ ఆ వాసుదేవుడి మీద భక్తిని మనసులో పెంచుకున్నారు కదా. పెంచుకునేసరికి ఆ భక్తి పెరగను లోపల ఉండేటువంటి వస్తువుల మీద ప్రేమ, వస్తువుల మీద రాగం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది పెరగను, అది జరగను, ఈ రెండు జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు వైరాగ్యం అనేది ఏర్పడుతుంది, వైరాగ్యంతో జ్ఞానం ఏర్పడుతుంది, జ్ఞానంతో మళ్ళీ వైరాగ్యం బలపడుతుంది. వీటి రెండు తాలూకు బలం, వీర్యం అనేది ఆ భక్తుడికి ఏర్పడుతుంది. అలా ఏర్పడింది వీళ్ళందరికీను. జ్ఞాన వైరాగ్య వీర్యాణం ఇలా ఏర్పడింది కాబట్టి నేహ కశ్చిద్ వ్యపాశ్రయ, ఇహ ఈ సృష్టిలో కశ్చిద్ వ్యపాశ్రయ, ఏది వాళ్లకు లెక్కలేదు, ఏది వాళ్లకు ఆశ్రయం కాదు. దేన్ని వాళ్ళు లెక్క చేయరు, సుఖ దుఃఖాలను పట్టించుకోరు, లేదా అనుగ్రహాన్ని, శాపాన్ని వీటిని పట్టించుకోరు. కేవలం ఆ వాసుదేవుడి మీద భక్తినే అలాగే మనసులో ఉంచుకుంటారు. అలా ఉంచుకోవటం ద్వారా మాత్రమే దీన్ని దాటటం అనేది సాధ్యం. లేకపోతే మరొక దారి అనేది లేదు. ఇది తప్ప మరొక దారి లేదు. ఆ వాసుదేవుడు పరమాత్మ మీద ప్రేమ కలగటం, ఆ కలిగినటువంటి ప్రేమ పెరగటం, పెరిగినటువంటి ప్రేమ వాసుదేవుడి కంటే వేరుగా కనిపించేటువంటి వస్తువుల మీద నుంచి తరగటం, అది తగ్గిపోతూ వచ్చి జ్ఞాన వైరాగ్య రూపంలో అది మారటం, దాని యొక్క బలం పెరగటం, బలం పెరిగి అజ్ఞానం పోవటం అనే క్రమంలోనే జరగాలి. ఇది జరగాలి అంటే భక్తి అనేది ఉండాలి. ఆ భక్తి అనేది చిత్రకేతువులో ఉంది కాబట్టే నీ శాపాన్ని అతను లెక్క చేయలేదు. శాపాన్ని లెక్క చేయలేదు, నిన్ను లెక్క చేశాడు. నిన్నేదో కనీసం తలకాయ అయితే వంచాడు, వినయంగానైతే నమస్కరించాడు. వాసుదేవే భగవతి భక్తి ముద్వహతాం నృణాం జ్ఞాన వైరాగ్య వీర్యాణం నేహ కశ్చిద్ వ్యపాశ్రయ అని పరమేశ్వరుడు అన్నాడు. ఆ వాసుదేవుడి మీద భక్తిని కలిగించటానికి తన చుట్టూ ఉండేటువంటి దేవ, ఋషి, సిద్ధులు, తన యొక్క పరివారం వీళ్ళందరికీ కూడా వాసుదేవుడి మీద భక్తి పెరగటం కోసం పైన ఇంకా అద్భుతంగా ఓ మాట అన్నాడు. నాహం విరించో న కుమారనాథౌ న బ్రహ్మపుత్రాః మునయః సురేషాః
విదామ యస్యేహితం అంశకా న తత్స్వరూపం పృథగీశమానిన అని. ఈ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని ఎవరి మీదైతే మనం ప్రేమను పెంచుకోవాలి అని చెప్తున్నామో ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పటం అనేది నా వల్ల కూడా కాదు. నాహం, నేను కూడా చెప్పలేను. విరించ, బ్రహ్మగారు ఆయన కూడా చెప్పలేడు. కుమార నారద, సనత్కుమారుడు మహాతత్వవేత్త, జన్మత సిద్ధుడు, ఆయన చెప్పలేడు. నారదుడు కష్టపడి సాధించుకొచ్చినవాడు, ఆయన చెప్పలేడు. నా బ్రహ్మపుత్రాహ, ఇది కాక బ్రహ్మగారి మానసపుత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళెవ్వరూ చెప్పలేరు. మునయ, మునులు, సురేషాహ, దేవతలు, దేవతలకి ఈశ్వరుడైనటువంటి ఇంద్రుడు, వీళ్ళెవ్వరూ కూడా చెప్పలేరు. అసలు న విదామ, మాకెవ్వరికీ ఏమీ తెలియదు. యస్య ఈ హితం, ఆయన ఏం చేస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు, ఇవేవి మాకు తెలియదు. ఎందుకంటే మేమందరము ఆయన యొక్క అంశకాంశకాహ, ఆయన యొక్క అంశల తాలూకు అంశలము. జీవులు ఎలాగైతే ఆ పరమేశ్వరుడు పరమాత్మ యొక్క అంశలు, అలాగే మేము మనమందరము కూడా అంశలము. నా తత్స్వరూపం విదామ, ఆయన యొక్క వాస్తవ స్వరూపాన్ని మనం కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆయన గురించి మనం కూడా సరిగ్గా చెప్పలేము. ఎప్పుడు చెప్పలేము, ఏ సందర్భంలో చెప్పలేము అంటే మనం గనక పృథగీశమానిన, మనం ఆయన యొక్క అంశలము అని అనుకోకుండా ఎవరికి వారు మేమే సమర్థులము, మేమే అధికారంలో ఉన్నవాళ్ళము, మేమే ఈ దిక్కుని చూసుకోగలిగిన దిక్పాలక పదవిలో ఉన్నవాళ్ళము, లేదా మేమే ఈ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళము, మేమే ఈ సామర్థ్యంతో ఉన్నవాళ్ళము అని నమ్మేట్లయితే, అలాంటి పృథగీశమానిన, ఎవరికి వారు మేమే స్వతంత్రులము, మేమే సర్వకర్తలము అని అనుకునే మాట అయితే ఎప్పటికీ తెలుసుకోలేము అని అద్భుతంగా చెప్పాడు. నాహం విరించో న కుమారనారదౌ న బ్రహ్మపుత్ర మునయస్సురేషా విదామ యస్యేహితమంశకాంశకా న తత్స్వరూపం పృథగీశమానిన అనేటువంటి ఈ శ్లోకంలో ఎవరైనా సరే ఆయన్ను సరిగ్గా తెలుసుకోవాలి అని అనుకుంటే, ఆయన స్వరూపాన్ని అందుకోవాలి అని అనుకుంటే, ముందు మేము తోపుకాళ్ళము అని అనుకోవటం మానేయాలి. మేమే సమర్థులము, మేమే ఈశ్వరులము అనే మాట అనుకోవటం మానేయాలి. ఇది బ్రహ్మగారి దగ్గర నుంచి అందరికీ వర్తించేటువంటి మాట. ముందు మేము ఆ పరమాత్మ యొక్క అంశలము అనే మాటను నమ్మాలి, ఆ మాటను తెలుసుకోవాలి, ఆ మాటను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. చేసుకుంటే మేము ఆయన యొక్క కణాలము అనే అర్థం చేసుకుంటే క్రమక్రమంగా ఆయన యొక్క స్వరూపం అర్థమవుతుంది అనే ఒక కోణంలో భావాన్ని ఈ శ్లోకంలో ఉంచి, ఆయన యొక్క స్వరూపం చాలా విచిత్రం. ఆ స్వరూపాన్ని కొద్దిగా చిత్రకేతువు చెప్పబోయాడు, సరిగా చెప్పలేకపోయాడు. నేను చెప్తాను. నహ్యస్యాస్తి ప్రియ కశ్చిత్ నా ప్రియ స్వపరోపివ ఆత్మత్వాత్ సర్వభూతానాం సర్వభూత ప్రియో హరి అని చెప్పాలి అని అన్నాడు. పాపం చిత్రకేతువు సగమే చెప్పాడు, సరిగా చెప్పలేకపోయాడు. నహ్యస్యాస్తి ప్రియ కశ్చిత్, ఆ పరమాత్మకి ప్రియుడనేవాడు లేనేలేడు. నా అప్రియ, అప్రియుడనేవాడు అస్సలు లేడు. స్వపరోపివ, తనవాడు పరాయివాడు అనే ఇద్దరు లేరు. అందరి మీద సమబుద్ధి ఉన్నవాడు అని అతను కూడా చెప్పాడు. కానీ అతను సరిగ్గా ఉపపాదన చేసి చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఉపపాదన కావాలి దీనికి. ఆత్మత్వాత్ సర్వభూతానాం, ఆయన సర్వభూతాలకు ఆత్మ కాబట్టి ఆయనకి ప్రియుడు అప్రియుడు అని ఇద్దరు లేరు. సర్వభూతాలలోనూ నిండి ఉన్నవాడికి ఫలానాది ప్రియం ఫలానాది అప్రియం అని ఉండటానికి వీలే లేదు. అన్నీ ఆయనకి ప్రియం లెక్కే రావాలి, లేదా దేంతోనూ సంబంధం లేకుండా ఉన్నాడు అనే తీరులోనైనా ఉండాలి. ఆత్మత్వాత్ సర్వభూతానాం, ఆయన అందరికీ అన్నిటికీ ఆత్మ స్వస్వరూపం అనేది గనక అర్థమైతే, సర్వభూత ప్రియో హరి, అందరికీ ఆయన ఆత్మ కాబట్టి అందరికీ ఆయన ప్రియుడు అనే మాటే నిలబడుతుంది. కానీ ఎలాగైతే ఎవరికి వారికి వాళ్ళ యొక్క ఆత్మస్వరూపం ప్రియంగా ఉంటుందో, అలాగే అందరికీ ఆత్మస్వరూపమైనటువంటి ఆయన అందరికీ ప్రియుడు
అనే మాటే నిలబడుతుంది. సర్వభూత ప్రియో హరిహి అనే మాటే రావాలే తప్ప ఆయనకి ఫలానాది ప్రియము ఫలానాది అప్రియం అనేది రాకూడదు అని చెప్పాడు. నహ్యస్యాస్తి ప్రియ కశ్చిత్ నా ప్రియ స్వపరోపివ ఆత్మత్వాత్ సర్వభూతానాం సర్వభూత ప్రియో హరిహి. తస్య చాయం మహాభాగః చిత్రకేతుః ప్రియోనుగః సర్వత్ర సమదృక్ఛాంతః అయంచైవ అహంచైవ అచ్యుత ప్రియ అని. తస్య చాయం ప్రియ మహాభాగః చిత్రకేతుః ప్రియ అనుగః. అటువంటి పరమాత్మకు, అటువంటి శ్రీమన్నారాయణమూర్తికి అయం మహాభాగః ఈ గొప్పవాడు చిత్రకేతువు అనుగః అనుచరుడు లేదా భక్తుడు. యో మద్భక్తస్సమే ప్రియ అని పరమాత్మ వాక్యాన్నే గనక తీసుకుంటే అతను ప్రియుడవ్వాలి. ప్రియ అనుగః. అయితే ఆ ప్రియ అనుగః అనేది వ్యావహారికమైనటువంటి మాట, వ్యవహారంలో వచ్చినటువంటి మాటే. సర్వత్ర సమదృక్, అన్నిటినీ సమంగా చూసేవాడు, అన్ని వస్తువుల్లోనూ సమమైనటువంటి పరమాత్మనే చూసేవాడు. శాంత, ఒడిదుడుకులు ఉన్నవాడు కాడు. ఒకదానికి పడటం, ఒకదానికి సంతోషపడటం, బాధపడటం, అధైర్యపడటం ఇలాంటివి ఉన్నవాడు కాడు. అతను శాపాన్ని అనుగ్రహాన్ని సమానంగా తీసుకోగలిగినవాడు. శాపానికి ఉద్వేగపడడు. నీ శాపానికి అతను ఉద్వేగపడలేదు. అఫ్కోర్స్ అహంచైవ అచ్యుత ప్రియ. నేను కూడా పరమేశ్వరుడిని, నేను కూడా అహంచైవ అచ్యుత ప్రియ, అచ్యుతుడైనటువంటి ఆ పరమాత్మనే ప్రియుడుగా ఎంచుకున్నాను. కాబట్టి నా చుట్టూ ఈ మాటలు వింటున్నటువంటి నా పార్షదుల్లారా, మునుల్లారా, సిద్ధుల్లారా, మీరందరూ కూడా అచ్యుత ప్రియులుగా మారిపోండి. అచ్యుత ప్రియులుగా మారిపోయి సర్వత్ర సమదరక్, అన్నిట్లోనూ ఆ పరమాత్మనే చూస్తూ రండి. శాంతాహ, అన్నిటినీ సమానంగా చూసి ఉద్వేగపడకుండా జాగ్రత్తగా ఉండి ఆయనకి అనుచరులుగా మారిపోండి అని ఉపదేశం చేశాడు. తస్య ఛాయం మహాభాగః చిత్రకేతుః ప్రియోనుగః సర్వత్ర సమదృక్ఛాంతః హి అహంచైవ అచ్యుత ప్రియః అనేటువంటి ఈ శ్లోకం అన్నాడు. తస్మాత్ న విస్మయ కార్య పురుషేషు మహాత్మసు మహాపురుష భక్తేషు శాంతేషు సమదర్శిషు అని. అందువల్ల చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతోందేమో, వీడేంటి ఇలా ఉన్నాడు, శాపం తీసుకుంటానంటున్నాడు, శాపం రావడానికి నేనేమైనా తప్పు చేసి ఉన్నానని నువ్వు అనుకుంటే మాత్రం నన్ను క్షమించు అంటున్నాడు, ఇలా విచిత్రంగా ఎందుకుంటున్నాడు అని ఎవరు ఆశ్చర్యపడద్దు. న విస్మయ కార్య, ఆశ్చర్యపడకూడదు. పురుషేషు మహాత్మసు, మహాత్ములైనటువంటి వాళ్ళు ఇలాగే ఉంటారు. వీళ్ళు మహాత్ములు ఎలా అయ్యారు? మహాపురుష భక్తేషు, మహాపురుషుడు పరమపురుషుడు ఆయన శ్రీమన్నారాయణుడు, ఆయన యొక్క భక్తులు అయ్యారు కాబట్టి వీళ్ళు మహాత్ములు అయ్యారు. ఆయన యొక్క భక్తులు అయ్యారు, మహాత్ములు అయ్యారు కాబట్టే శాంతేషు, శాంతంగా ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టే సమదర్శిషు, సమదర్శనంతో ఉన్నారు. సమదర్శనంతో శాంతంగా ఉండేటువంటి వాళ్ళు ఆ మహాపురుషుడు భక్తులే అవ్వాలి. అలాంటి గొప్పవాళ్ళు ఇలా శాపాలను లెక్క చేయకపోవటం అనే దాంట్లో ఏమీ ఆశ్చర్యం లేదు. తస్మాన్న విస్మయ కార్య పురుషేషు మహాత్మసు మహాపురుష భక్తేషు శాంతేషు సమదర్శిషు అని ఆ పరమేశ్వరుడు అన్నాడు. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ. ఇతి శ్రుత్వా భగవతః శివస్యోమాభిభాషితం బభూవ శాంతధీరాజన్ దేవీ విగత విస్మయ. ఇది ఈ విధంగా భగవతః శివస్య, పూజనీయుడైనటువంటి మంగళకరుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అభిభాషితం మాటని ఉమా పార్వతీదేవి విని శాంతధీహి బభూవ, శాంతంగా మారిపోయింది. చిత్రకేతు మీద వచ్చిన కోపం లేదు. ఆ తర్వాత ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యం అనేది కూడా లేదు అన్నట్లు తయారైంది. దేవి, ఆ పార్వతీదేవి దేవి జ్ఞానస్వరూపిణి, వెలిగే జ్ఞానస్వరూపిణి అయినటువంటి ఆ పార్వతీదేవి విగత విస్మయ, ఆశ్చర్యం, తన యొక్క ఆశ్చర్యాన్ని పోగొట్టుకుంది, ఆశ్చర్యపడలేదు.
ఇది శ్రుత్వా భగవతః శివస్యోమాభిభాషితం బభూవ శాంతధీరాజన్ దేవీ విగత విస్మయ. ఇది భాగవతో దేవ్యాః ప్రతిశప్తుమలంతమః మూర్ధనా సంజగృహే శాపం ఏతావత్ సాధులక్షణం. ఇది ఈ విధంగా భాగవతః భగవద్భక్తుడైనటువంటి చిత్రకేతువు దేవ్యాః పార్వతీదేవి శాపం పెడితే ప్రతిశప్తుమలంతమః ఏదో ప్రతిశాపం పెట్టగలిగి ఉండేవాడేమో, అలంతమః ఉండేవాడేమో, ఎందుకంటే ఇతని దగ్గర సిద్ధులున్నాయి, ఇతను విమానాల్లో తిరుగుతున్నాడు, ఫలించినా ఫలించకపోయినా ఏదో ఉట్టి మీద పెట్టిన శాపమైనా పెట్టగలిగేవాడేమో, కనీసం నోటితోనైనా తిరిగి ఒక మాట అనగలిగేవాడేమో, కానీ అనలేదు. మూర్ధనా సంజగృహే శాపం, తల వంచి ఆ శాపాన్ని అంగీకరించాడు. మూర్ధనా సంజగృహే, నీ శాపాన్ని నేను అంగీకరిస్తున్నాను అని అంగీకరించి వచ్చాడు. ఏతావత్ సాధు లక్షణం, ఇంతవరకు తనలో మంచి లక్షణాన్ని కనబరిచాడు, తనలో భక్తుల లక్షణాలను కనబరిచాడు. భక్తుల యొక్క లక్షణం శాపం పెట్టినా సరే దాన్ని తల వంచి అంగీకరించటం, ఎదిరించకపోవటం, పెద్దవాళ్ళు కదా మనమే తప్పు చేసి ఉంటామేమో అని అనుకోవటం, ఇలాంటివి ఆ లక్షణాలని ఏతావత్ ఇంతవరకైనా సరే అతను చూపించాడు. మరి ఇంత మహాభక్తుడైతే పరమేశ్వరుణ్ణి ఆ మాట ఎందుకన్నాడు? ఇంత మహాభక్తుడికి పరమేశ్వరుణ్ణి చూస్తే విషయం అర్థం కావాలి కదా అంటే ఆ దోషాలన్నీ ఉన్నాయి లేవని కాదు, శాపం పెట్టిన తర్వాత అయినా సరే దాన్ని తల వంచి అంగీకరించటం అనేంతవరకైనా సరే మంచి లక్షణాన్ని చూపించాడు. ఇది భాగవతో దేవ్యాః ప్రతిశప్తుమలంతమః మూర్ధనా సంజగృహే శాపం ఏతావత్ సాధు లక్షణం అని చెప్పి ఆ చిత్రకేతువే ప్రస్తుతం జజ్ఞే త్వష్టుర్దక్షిణాగ్నౌ దానవీం యోనిమాశ్రితః వృత్ర ఇత్యభివిఖ్యాతః జ్ఞాన విజ్ఞాన సంయుతః. ఆ చిత్రకేతువే జజ్ఞే మళ్ళీ పుట్టాడు. శాపం అంగీకరించినటువంటి, శాపాన్ని అందుకున్నటువంటి చిత్రకేతువే మళ్ళీ పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? త్వష్టు దక్షిణాగ్నౌ, త్వష్టగారి యొక్క దక్షిణాగ్నిలో ఆయన కోపంగా ఏదో విచిత్రంగా హోమం చేస్తే అక్కడి నుంచి పుట్టుకుంటాడు. దానవీం యోనిమాశ్రితః, దక్షిణాగ్నిలోంచి వచ్చాడు కదా, రాక్షస స్వభావాలని అసుర స్వభావాలని ప్రదర్శిస్తున్నాడు కదా, ఇతను ఏ జాతికి చెందినవాడు అంటే ఇతని స్వభావాలని వాటిని పరిగణనలోకి తీసుకుంటే దానవీం యోనిమాశ్రితః, దానవుల్లోకి చేర్చటం యుక్తం అని అంటున్నారు. దానవీం యోనిమాశ్రితః, దానవుల్లోకి చేరవలసినటువంటి, ధనువు పుత్రుల్లోకి చేరవలసినటువంటి వాళ్ళలో ఒకటిగా ఉండిపోయాడు. వృత్రః ఇత్యభివిఖ్యాతః, వృత్రః అని పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. తన యొక్క శరీరంతో, తన యొక్క తామస శరీరంతో మొత్తం లోకాలన్నిటినీ కప్పేసినవాడు, కమ్మేసినవాడు అనేటువంటి అర్థంలో ఉండే వృత్రః అనే పేరుతో అభివిఖ్యాతః. కానీ తన యొక్క తామస గుణంతో లోకాలను కమ్మేసుకున్నాడు, కానీ జ్ఞాన విజ్ఞాన సంయుతః, అతనికి శాస్త్రజనిత జ్ఞానం, గురువులు ఉపదేశం చేసినటువంటి జ్ఞానం కొద్దిగా ఉంది. అలాగే ఆ విజ్ఞానం అనుభూతిలోకి వస్తున్నటువంటి సందర్భం కూడా అతనికి ఉంది. అలాంటివాడు ఒకవైపు జ్ఞాన విజ్ఞాన సంయుతః, మరొక వైపు ఆ రాజస తామస గుణాలకి లోనయ్యేవాడు అనే రెండు అంశాలను కలగలుపుకుని పుట్టాడు. జజ్ఞే త్వష్టుర్దక్షిణాగ్నౌ దానవీం యోనిమాశ్రితః వృత్ర ఇత్యభివిఖ్యాతో జ్ఞాన విజ్ఞాన సంయుతః. నువ్వు వృత్రాసురుడు ఇలా ఎందుకు వ్యవహరించాడు అని అడిగావు, వృత్రాసురుడు ఇలా భక్తిగా ఎలా ఉండగలిగాడు అని అడిగావు. దానికి నేను సమాధానం చెప్పాను. ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి వృత్రస్య అసురజాతేశ్చ కారణం భగవన్మతేః. ఏతత్తే సర్వమాఖ్యాతం, నీకు ఇదంతా కూడా చెప్పేశాను. యన్మాం త్వం పరిపృచ్ఛసి, నువ్వు అడిగింది అడిగినట్లుగానే చెప్పాను. ఏమడిగావు నువ్వు? వృత్రస్య అసురజాతేః కారణం. వృత్రుడు, ఈ వృత్రాసురుడు అనేవాడు అసురుడుగా ఎందుకు పుట్టాడు, అసుర స్వభావంతో ఎందుకు పుట్టాడు అని అడిగావు. కారణం చెప్పాను. ఈ వృత్రాసురుడు భగవంతుడి మీద భక్తితో ఇంద్రుడితో ఎలా మాట్లాడగలిగాడు అని అడిగాడు. కారణం భగవన్మతేః,
ఆ భగవంతుడి మీద ఆ మాత్రం భక్తి ఉండటానికి కారణం ఏమిటి, దాన్ని కూడా నేను నీకు చెప్పాను. ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి వృత్రస్యాసురజాతేశ్చ కారణం భగవన్మతే. ఇతిహాసమిమం పుణ్యం చిత్రకేతోర్మహాత్మనః మాహాత్మ్యం విష్ణుభక్తానాం శ్రుత్వా బంధాద్ విముచ్యతే అని ఈ చిత్రకేతూపాఖ్యానాన్ని ఎవరైనా విన్నట్లయితే, ఇది ఇతిహాసం, ఇంతకుముందు జరిగింది అని పెద్దవాళ్ళు చెప్పేటువంటి కథ కాబట్టి, అందులోనూ పుణ్యం, ఇందులో మొత్తం కాకపోయినా కొంతమేరకైనా సరే పుణ్యం అనేది ఇమిడి ఉంది కాబట్టి, చిత్రకేతోర్మహాత్మనః మహాత్ముడైనటువంటి భగవద్భక్తుడైనటువంటి చిత్రకేతువు యొక్క ఈ ఉపాఖ్యానాన్ని ఎవరైనా వింటే, అందులోనూ మాహాత్మ్యం విష్ణుభక్తానాం, విష్ణు భక్తుల యొక్క గొప్పదనం అనేది ఇందులో ఉంది కాబట్టి, శ్రుత్వా, దీన్ని విన్నవాళ్ళు బంధాత్ విముచ్యతే, బంధాల నుండి బయటికి రాగలుగుతారు, భవబంధాలను విడుచుకోగలుగుతారు. ఇతను కాస్తంత పైకి ఎగిరి, ఎంత ఎగిరి, విమానంలో పైదాకా తిరిగేంత దాకా ఎగిరి, మళ్ళీ అంతకంటే అధఃపాతాళంలోకి దిగి, గ్రాఫ్ అనేది పైకి వెళ్ళి కిందకి వెళ్ళి అధఃపాతాళంలోకి కూరుకుపోయి, మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ దాన్ని సరి చేసుకుని చివరి మరణకాలంలో ఆ పరమాత్మను మళ్ళీ స్మరించుకోగలిగాడు. తన యొక్క భక్తి తాలూకు ప్రభావాన్ని తప్పులలో కూడా అతను అందుకోగలిగాడు. కాబట్టి ఇలాంటి గొప్పదనాన్ని గనక విన్నట్లయితే, ఇతను ఎలాగైతే కింద మీద పడుతున్నా సరే మళ్ళీ భవబంధాల నుంచి బయటపడగలిగాడో, అలాగే విన్నవాళ్ళు కూడా భవబంధాల నుంచి బయటపడగలుగుతారు అని దానికి ఫలితం చెప్తున్నారు. ఇతిహాసమిమం పుణ్యం చిత్రకేతోర్మహాత్మనః మాహాత్మ్యం విష్ణుభక్తానాం శ్రుత్వా బంధాద్ విముచ్యతే అని. దీనికి తోడు ఏతత్ ప్రాతరుత్థాయ శ్రద్ధయా వాగ్యతః పఠేత్ ఇతిహాసం హరిం స్మృత్వా సయాతి పరమాం గతిం అని కూడా దీనికి ఒక విధానం చెప్తున్నారు. ఎవరైనా సరే పొద్దున్న లేస్తూనే ప్రాతరుత్థాయ, లేచి లేవంగానే, శ్రద్ధతో, వాగ్యత, వేరే ఏ మాట మాట్లాడకుండా ఈ చిత్రకేతువు తాలూకు ఉపాఖ్యానాన్ని, చిత్రకేతువుగా పుట్టి మళ్ళీ వృత్రాసురుడుగా పుట్టడం వరకు ఉండేటువంటి ఉపాఖ్యానాన్ని పఠేత్, చదువుతారో, ఎవరైతే చదువుతారో ఇతిహాసం, అలాంటి వాళ్ళు సయాతి పరమాం గతిం, గొప్ప గతిని పొందగలుగుతారు. ఈ చిత్రకేతువు పొందినటువంటి గొప్ప గతినే పొందగలుగుతారు. శుభమాని పొద్దున్నే లేస్తూనే ఆ చిత్రకేతువు గురించి చెప్పుకోవటం ఎందుకు, ఇంకోటి ఏమన్నా మంచి మాట అనుకోవచ్చు కదా, ఏదో ఆయన చెప్పినట్టు వామన స్మృతి పరత్వమున లేచి అన్నట్లు ఆయన్నే స్మరించుకోవచ్చు కదా, ఈ చిత్రకేతువు గురించి స్మరించుకోవటం ఎందుకు అంటే, స్మరించుకోమన్నది చిత్రకేతువుని కాదు, హరిం స్మృత్వ, హరిని స్మరించుకోమన్నాము. హరిని స్మరించుకుంటూ హరిభక్తులు ఎంత కిందకి దిగజారిపోయినా సరే తప్పనిసరిగా మళ్ళీ పైకి లేస్తారు అనేటువంటి భావంతో ఈ ఉపాఖ్యానాన్ని చదువుకోమంటున్నాము. అలా హరిస్మరణతో హరినే మొత్తం ఉపాఖ్యానంలో చూస్తూ గనక చదువుకోగలిగినట్లయితే సయాతి పరమాం గతిం, తప్పనిసరిగా ఉత్తమ గతులను పొందుతాడు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏతత్ ప్రాతరుత్థాయ శ్రద్ధయా వాగ్యతః పఠేత్ ఇతిహాసం హరిం స్మృత్వా సయాతి పరమాంగతిం అనేటువంటి ఈ శ్లోకంలో. దీంతో 41 శ్లోకాలు ఉన్నటువంటి 6వ స్కంధంలోని 17వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. చిత్రకేతు శాప అనేది ఈ అధ్యాయానికి పేరు. అధ్యాయానికి తగ్గట్లుగానే ఈ చిత్రకేతు అనేవాడు దివ్య విమానం ఎక్కి పరమేశ్వరుడి కైలాసం దగ్గరికి వెళ్ళటము, ఆ కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారిని ఒడిలో కూర్చోబెట్టుకున్నటువంటి సీన్ని చూడటము, దాన్ని చూసి నవ్వటము, నవ్వి ఏదో అనరాని మాట అనటము, దానికి పరమేశ్వరుడు ఏం మాట్లాడకపోయినా పార్వతీ అమ్మవారు కోపగించుకుని శాపం పెట్టడము, ఆ శాపాన్ని ఇతను కాదనకుండా అంగీకరించి దానికి ఏవో కొన్ని మాటలు చెప్పి నేనేమైనా తప్పు చేశానని అనుకుంటే నువ్వు నన్ను క్షమించు అని కనీసం వినయాన్నైనా కాస్తంత వలకపోయటము, ఆ తర్వాత పరమేశ్వరుడు అసలు హరిభక్తుల యొక్క తీరు ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పటము, దాంతో ఇతిహాస పరిసమాప్తి అనేటువంటి అంశాలున్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి 17వ అధ్యాయం పూర్తయిన తర్వాత 18వ అధ్యాయం ప్రారంభం కావలసి ఉంది.
మనం 17 అధ్యాయాల వరకు పరిగెత్తుకుంటూ వస్తున్నాం, కానీ ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎక్కడ కట్ అయ్యి ఇలా వచ్చాము, అసలు వరుస ఎటుపోతోంది, స్కంధంలో ఎటు వరుస పోతోంది అని ఎప్పుడో మర్చిపోయాము. ఎప్పుడో 6వ అధ్యాయంలో మొదలైనటువంటి వృత్తాంతాలు ఇవన్నీను. అక్కడి నుంచి 6వ అధ్యాయం చివరి దగ్గర నుంచి 7వ అధ్యాయంలో ప్రారంభించి ఇలా వరుసగా 17వ అధ్యాయం వరకు సాగుతూనే ఉన్నాయి ఇవి. ఆ 6వ అధ్యాయంలో కశ్యప ప్రజాపతి గారికి భార్యలు ఎంతమంది, ఆ భార్యలకి ఒక్కొక్క భార్యకి పిల్లలు ఎంతమంది, వారి సంతానం ఏమిటి అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ కశ్యప ప్రజాపతి గారికి అదితి అనే ఒక భార్య, ఆ అదితి అనే ఆవిడకి 12 మంది పిల్లలు అని ఒక లెక్క చెప్పారు. వాళ్ళు వివస్వాన్, అర్యమ, పూషా, త్వష్టాథ, సవితా, భగ, ధాత, విధాత, వరుణ, మిత్ర, శక్ర, ఉరుక్రమ అనే మంది ఉన్నారు అని 6వ అధ్యాయంలో 38వ శ్లోకంలో చెప్పారు. ఆ శ్లోకంలో చెప్పిన వాళ్ళలో క్రమంగా వివస్వాన్, ఆయనకి ఎంతమంది పిల్లలు, అలాగే అర్యమ ఆయన భార్య ఎవరు, ఆయనకి ఎంతమంది పిల్లలు, పూష ఆయనకి భార్య ఎవరు, ఆయనకి ఎంతమంది పిల్లలు, త్వష్ట 4 ఆయనకి ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు అని లెక్క చెప్పేటప్పుడు ఈ త్వష్ట అనే ఆయనకి విశ్వరూపుడు అని ఆయన పిల్లవాడుగా పుట్టాడు. ఆ విశ్వరూపుడు అనేటువంటి వాడు ఈ త్వష్ట ప్రజాపతి గారికి ఏమో రాక్షస వంశం నుంచి భార్యని ఇచ్చారు. ఆ పిల్లనిచ్చినప్పుడు ఈ విశ్వరూపుడు సగం దేవతల్లాగా సగం రాక్షసుల్లాగా వ్యవహరించడం ప్రారంభించాడు. అతను ఒక సందర్భంలో దేవతలకు గురువు కావలసి వచ్చింది అనే మాట చెప్పారు. అక్కడి నుంచి దేవతలకు అతను గురువు ఎందుకు అయ్యాడు అనే ప్రశ్న వచ్చింది. బృహస్పతి గారికి కోపం ఎందుకు వచ్చిందో ఆ ప్రసక్తి వచ్చింది. అదైన తర్వాత ఈ విశ్వరూపుడు అనేవాడు దేవతలకు గురువుగా ఎందుకు అంగీకరించాడు ఆ మాట వచ్చింది. అంగీకరించిన తర్వాత ఏమేం జరిగింది అని వచ్చినాయి. ఆ తర్వాత విశ్వరూప వధ వచ్చింది. ఆ తర్వాత ఏమో విశ్వరూప వధ తర్వాత మళ్ళీ త్వష్ట ప్రజాపతి గారికి కోపం వచ్చింది. ఆ కోపంతో వృత్రాసురుడు అనే ప్రసక్తి వచ్చింది. ఆ వృత్రాసురుడు అలా ఎందుకున్నాడు అనే ప్రశ్న మళ్ళీ వస్తే దానికి సమాధానం వచ్చింది. ఈ తతంగం అంతా వరుసగా ఈ 11 అధ్యాయాల్లో సాగింది. సాగిన తర్వాత మరి ఎక్కడ ఆపారో అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెట్టాలి. కాబట్టి త్వష్ట గారి పిల్లలు పూర్తయిపోతే పూష త్వష్ట అథ సవిత ఆయన యొక్క భార్య, పిల్లలు, వీటిని గురించి ప్రస్తావన మొదలు పెట్టాలి. ఆ వంశాన్ని అలాగే పూర్తి చేయాలి అని 18వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రారంభంలో శ్రీశుక ఉవాచ ప్రశ్నిస్తు పత్ని సవితు సావిత్రీం వ్యాహృతిం త్రయీం అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం మహామఖాన్ అని. సవిత అనే ఆయన 5వ పిల్లవాడు. కశ్యప ప్రజాపతి గారి యొక్క అదితి అనే భార్యకి 5వ పిల్లవాడు. ఆయనకి భార్య పృష్ణి అనే ఆవిడ. పృష్ణిస్తు పత్ని సవితు. వీళ్ళిద్దరికీ సావిత్రి, వ్యాహృతి, త్రయీ అని 3 ఆడపిల్లలు. సావిత్రి, వ్యాహృతి, త్రయీ. ఇది కాక అగ్నిహోత్ర, పశు, సోమ, చాతుర్మాస్య, మహామఖా అని మగపిల్లలు అని చెప్తున్నారు. ఇది చూస్తే మామూలు మానవ సృష్టల్లే లేదు, మనుషులు వాళ్ళ తాలూకు సృష్టల్లే లేదు. సవిత అంటే మనకు తెలిసినటువంటి సూర్యుడు, ఆయనకు సంబంధించినటువంటి సావిత్రి అంటే గాయత్రి మంత్రం అంటే 24 అక్షరాలతో ఉండేటువంటి సవితృదేవతని, సవిత అనేటువంటి దేవతను ప్రతిపాదన చేసేటువంటి మంత్రం. ఆ మంత్రానికి ముందు ప్రయోగించవలసినటువంటి వ్యాహృతులు 3 మంత్రాలు, చిన్న చిన్న మంత్రాలు, భువః శుభః అనేటువంటి మంత్రాలు వ్యాహృతి. వీటి యొక్క సారంగా వచ్చినటువంటి, వీటి యొక్క విస్తృతిగా వచ్చినటువంటి త్రయి 3 వేదాలు అనేటువంటి అర్థమే ఉన్నట్లుంది. ఈ 3 వేదాలలో ఉండేటువంటి కర్మలు అగ్నిహోత్రం అనేటువంటి చిన్న క్రతువు, పశువు ప్రధానంగా ఉండేటువంటి యజ్ఞము, సోమం ప్రధానంగా ఉండేటువంటి సోమరసం ప్రధానంగా ఉండేటువంటి క్రతువు, చాతుర్మాస్యం 4 నెలలకు ఒక్కసారి చొప్పున చేసి సంవత్సరంలో పూర్తి చేయవలసినటువంటి ఒక యజ్ఞం, మహామఖాన్ నిత్యం చేయవలసినటువంటి 5 యజ్ఞాలు, దేవయజ్ఞ, పితృయజ్ఞ, భూతయజ్ఞ, మనుష్యయజ్ఞ, బ్రహ్మయజ్ఞ అనేటువంటి 5 యజ్ఞాలు అనే తీరులోనే సృష్టి వెళుతున్నట్లుంది. వీళ్ళు మనుషులు అయితే మాత్రం తప్పనిసరిగా కారు. మానవులకు అందినటువంటి కొన్ని విశేషాలు
అనే తీరులో అర్థం చేసుకోవాల్సిన తీరులో. ప్రశ్నిస్తూ పత్ని సవితు సావిత్రీం వ్యాహృతిం త్రయీం అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం మహామఖాన్. ఇది సవిత అనే ఆయన సంగతి అయిపోతే భగః అనే ఆయన 6వ ఆయన. ఆయనకి సిద్ధి అనేటువంటి భార్య. సిద్ధిర్భగస్య భార్యాంగ మహిమానం విభుం ప్రభుం ఆశిషంచ వరారోహాం కన్యాం ప్రాసూత సువ్రతాం అని చెప్తున్నారు. ఆ భగుడు అనేటువంటి ఆయనకి భార్య సిద్ధి. ఆ సిద్ధి అనేటువంటి భార్యకి భగుడికి మహిమ విభు ప్రభు ఆశీహి అనేటువంటి 4 పిల్లలు, మగపిల్లలు. మహిమ గొప్పదనము, విభు అంటే రకరకాలుగా ఉండగలిగినటువంటి సామర్థ్యం, ప్రభు అసలు సిసలు సామర్థ్యం, ఆశీహి లోపల మంచి కోరిక, లోపల ఉండేటువంటి మంచి కోరిక. ఇది కాక వరారోహాం కన్యాం ప్రాసూత సువ్రతాం, ఇవన్నీ తీరటానికి ఇవన్నీ కుదరటానికి ఉండేటువంటి సువ్రత, మంచి వ్రతం, మంచి నియమం, కట్టడిగా ఉండటం అనేటువంటి తీరులో ఉండేటువంటి అమ్మాయి. 4 మగపిల్లలు, ఒక ఆడపిల్ల పేరుకి వీళ్ళు పుట్టారు. సిద్ధిర్భగస్య భార్యాంగ మహిమానం విభుం ప్రభుం ఆశిషంచ వరారోహాం కన్యాం ప్రాసూత సువ్రతాం. గత శ్లోకంలో మానవులకి వేదాలు, వేదంలో ఉండేటువంటి కర్మలు అందిన విధానం చెప్పినట్లుగానే ఈ శ్లోకంలో ఆ వేదానికి వేదంలో చెప్పినటువంటి కర్మలకు కావలసినటువంటి సామర్థ్యాలు, వ్రతాలు, నియమాలు ఇవన్నీ అందినటువంటి విధానాన్ని చెప్తున్నారు. పై శ్లోకంలో భగః అనే ఆయన సంగతి అయిపోయింది. ధాత అనే పిల్లవాడు, అదితి గారి పిల్లవాడు, ఆయనకి 4 భార్యలు. ధాత కుహూస్ సినీవాలి రాక ధాతు కుహూస్ సినీవాలి రాకాచ అనుమతిస్తథా సాయం దర్శం అథ ప్రాతః పూర్ణమాసం అనుక్రమాత్ అని 4 భార్యలు, ఒక్కొక్క భార్యకి ఒక్కడేసి పిల్లవాడు చొప్పున 4 పిల్లలు అని చెప్తున్నారు. ధాత అనే ఆయనకి కుహూహు సినీవాలి రాక అనుమతి అని 4 భార్యలు. అందులో కుహూహు అనే ఆవిడికి సాయం అనే పిల్లవాడు, సినీవాలి అనే ఆవిడికి దర్శః అనే పిల్లవాడు, రాక అనే ఆవిడికేమో ప్రాతః అనేటువంటి పిల్లవాడు, అనుమతి అనే ఆవిడికి పూర్ణమాసః అనే పిల్లవాడు. సాయం దర్శం అథ ప్రాతః పూర్ణమాసం అనుక్రమాత్, వరుసగా ఈ భార్యలకి ఈ పిల్లలు అని చెప్తున్నారు. ఇందులో భార్యలు కానీ పిల్లలు కానీ ఎవరిని తీసుకున్నా సరే ఇవన్నీ యజ్ఞానికి అలాగే ప్రతినిత్యం దినం ప్రతిరోజు చేయవలసినటువంటి కర్మలకి అనువైనటువంటి కాలాలను గురించి చెప్తున్నట్లుగా ఉంది. ప్రాతః సాయం, పొద్దున సాయం, అలాగే దర్శః అమావాస్య, పూర్ణమాస పౌర్ణమి అని కాలాలను గురించే చెప్తున్నట్లుగా ఉంది. వీళ్ళు కాక అగ్నీన్ పురీష్యానాధత్త క్రియాయాం సమనంతరః చర్షణీ వరుణస్యాసీత్ యస్యాం జాతో భృగుః పునః అని పై శ్లోకంలో సమనంతరః విధాత అనే ఆయనకి క్రియా అనే ఆవిడ ఒక భార్య. ఆ క్రియా అనేటువంటి భార్యకి క్రియాయాం సమనంతరః ధాత తర్వాత వచ్చేటువంటి విధాత గారు అగ్నీన్ పురీష్యానాధత్త 5 అగ్నులను పిల్లలుగా పొందాడు. 5 అగ్నులు. పంచవా ఏతే అగ్నయో యచ్చితయ ఉదధిరేవ నామ ప్రథమోదుధ్రః అని మొదలుపెట్టి 5 అగ్నులు వేదంలో చెప్పబడి ఉన్నారు. ఆ 5 అగ్నులు ఈయనకి పిల్లలుగా పుట్టారు. ఆ 5 అగ్నుల్ని పురీష్యాహ అని పిలుస్తారు. ఆ పురీష్యాహ అంటే ఊకలాంటి వాటితో వెలిగేటువంటి అగ్నులు వాళ్ళు పుట్టారు. అగ్నేన్ పురీష్యాన్ ఆధత్త క్రియాయాం సమనంతరః చర్షణీ వరుణస్యాసీత్ యస్యాం జాతో భృగుః పునః. ఇందులో ఈవిడికే భృగుః అనే ఆయన పిల్లవాడుగా పుట్టాడు. పుడితే ఈ భృగుః అనే ఆయన కొన్ని కారణాల వలన ఆ శరీరాన్ని వదిలిపెట్టి వరుణుడికి పిల్లవాడుగా మళ్ళీ పుట్టాడు.
వరుణుడికి చర్షణీ అని ఒక ఆవిడ, చర్షణీ వరుణస్యాసీత్ యస్యాం జాతో భృగు పునః. వరుణుడు అనేటువంటి ఆయనకి చర్షణి అనే ఆవిడ భార్య, ఆవిడికి ఈ భృగు అనే ఆయన మళ్ళీ పుట్టాడు. ఇంతకుముందు పుట్టినవాడే మళ్ళీ పుట్టాడు. అగ్నేన్ పురీష్యానాధత్త క్రియాయాం సమనంతర చర్షణీ వరుణస్యాసీత్ యస్యాం జాతో భృగు పునః. వాల్మీకిశ్చ మహాయోగి వల్మీకాదభవత్ కిల అగస్త్యశ్చ వసిష్ఠశ్చ మిత్రా వరుణయోహో ఋషి అని చెప్తున్నారు. వరుణుడికి వాల్మీకి అనే ఆయన కూడా, మనకు తెలిసిన వాల్మీకి గారే, ఆయన కూడా పిల్లవాడుగా పుట్టాడు. వాల్మీకిశ్చ, ఈ వాల్మీకి తర్వాతి కాలంలో మహాయోగిగా మారాడు. ఇతను వల్మీకాత్ అభవత్ కిల, వల్మీకం అంటే పుట్ట నుంచి పుట్టుకొచ్చాడు, అందువలన ఈయనకి వాల్మీకి అని పేరు. వల్మీకాత్ అభవత్ కిల. ఈయన యొక్క చరిత్ర కొంచెం పెద్దది, పెద్ద చరిత్రని అతి సంక్షిప్తంగా చెప్తున్నారు. వాల్మీకిశ్చ మహాయోగి వల్మీకాత్ అభవత్ కిల. ఈయన వరుణుడి యొక్క పిల్లవాడు. అయితే ఈ వరుణుడి పక్కనే మిత్ర అని ఇంకొక ఆయన ఉన్నాడు. ధాత విధాత వరుణ మిత్ర అని మిత్రుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ మిత్రుడికి వరుణుడికి ఇద్దరికి కలిపి పిల్లలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అగస్త్యశ్చ వసిష్ఠశ్చ మిత్రా వరుణయోహో ఋషి. అగస్త్యుడు వసిష్ఠుడు వీళ్ళిద్దరూ కూడా మిత్రుడు వరుణుడు అనేటువంటి ఇద్దరి అనుగ్రహంతో పుట్టినటువంటి పిల్లలు. వరుణుడికి విడిగా పిల్లలున్నారు. మిత్రుడితో కలిసిన తర్వాత మిత్రుడితో కలిసినటువంటి వరుణుడికి కూడా అగస్త్యుడు వసిష్ఠుడు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాల్మీకిశ్చ మహాయోగి వల్మీకాదభవత్ కిల అగస్త్యశ్చ వసిష్ఠశ్చ మిత్రావరుణయో ఋషి. అందులో అగస్త్యుడు అనే ఆయనకి కుంభసంభవుడు అని పేరు కదా. రేతశిశిచతు కుంభే ఉర్వశ్యా సన్నిధౌ ద్రుతం రేవత్యాం మిత్ర ఉత్సర్గం అరిష్టం పిప్పలం యథాత్. ఆయన మిత్రావరుణుల యొక్క కుంభసంభవుడు. మిత్రావరుణుల యొక్క ప్రభావం ఒక కుంభంలో పడితే ఆ కుంభం ద్వారా పుట్టుకొచ్చినవాడు అగస్త్య మహర్షి. కాబట్టి ఆయనకి కుంభసంభవుడు అని పేరు. ఈ వ్యవహారం అంతా కూడా ఒక దైవలీల ఊర్వశి గారి సన్నిధిలో జరిగింది. రేతశిశిచతు కుంభే ఉర్వశ్యా సన్నిధౌ ధృతం. దానివల్ల ఈ కుంభసంభవుడు పుట్టాడు. వశిష్ఠుడు కూడా అలాగే పుట్టాడు. ఇది మిత్రావరుణులకు ఇద్దరికీ ఉన్నటువంటి పిల్లల వ్యవహారం అయితే, మిత్రుడికి రేవతి అనే ఆవిడ భార్య, ఆ భార్యకి ఉత్సర్గ అరిష్ట పిప్పల అని ముగ్గురు పిల్లలు. రేవత్యాం మిత్ర ఉత్సర్గం అరిష్టం పిప్పలం యథాత్ అని ఆయన గురించి చెప్తున్నారు. ఇదేం తర్వాత శక్ర, ఇంద్రుడు పిల్లవాడు. దాన్ని పౌలౌమ్యాం ఇంద్ర ఆధత్త త్రీన్ పుత్రానితి న శ్రుతం జయంతం ఋషభం తాత తృతీయం మీఢుషం ప్రభువు అని చెప్తున్నారు. ఈ ఇంద్రుడికి భార్య శచీదేవి, ఆవిడకే పౌలోమి అని పేరుంది. ఆ పౌలోమికి ఒక పిల్లవాడు చాలా ప్రసిద్ధుడు, ఇంద్రుడి యొక్క పిల్లవాడు. ఇంద్రుడికి శచీదేవికి పుట్టినటువంటి పిల్లవాడు జయంతుడు అని పిల్లవాడు. కాకపోతే అసలు ఇంద్రుడికి ముగ్గురు పిల్లలున్నారు అని విన్నాను నేను. పౌలవ్యాం ఇంద్ర, పౌలోమికి శచీదేవికి ఇంద్రుడికి ఆధత్త త్రీన్ పుత్రాన్ ఇది న శ్రుతం. వాళ్ళిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు అని నాకు వినవచ్చింది. ఆ ముగ్గురు పిల్లలు జయంత ఋషభ అనే మొదటి వాళ్ళిద్దరూ, తాత ఓ పరీక్షిత్తు తృతీయం మీఢుషం, మూడోవాడు మీఢుష అనే పేరు కలిగిన వాడు. ప్రభువు సమర్థుడైనటువంటి ఇంద్రుడు ఈ ముగ్గురు పిల్లల్ని కన్నాడు. వీళ్ళలో జయంతుడు మంచి అందగాడ కింద ప్రసిద్ధి. దేవతలలో అందగాళ్ళకి ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం నంబర్ 1 మన్మథుడు వస్తాడు, నంబర్ 2 జయంతుడు వస్తాడు, నంబర్ 3 నలకూబరుడు కుబేరుడు యొక్క కొడుకు వస్తాడు. వీళ్ళు ముగ్గురు క్రమంగా 1, 2, 3లో ఉంటారు. దాంట్లో నంబర్ 2 అందగాడు జయంతుడు. ఇతను మాత్రమే ప్రసిద్ధికి ఎక్కాడు. మిగతా వాళ్ళిద్దరికీ అంత పేరు లేదు. కానీ ముగ్గురు పిల్లలున్నారు అనే మాట గట్టిగా నేను విన్నాను. పౌలౌమ్యామింద్ర ఆధత్త
త్రీన్ పుత్రానితి న శ్రుతం జయంతం ఋషభం తాత తృతీయం మీఢుషం ప్రభు అని చెప్పారు. చెప్పి ఈ అదితికి చివరి పిల్లవాడు వామనావతారంలో వచ్చినటువంటి పరమాత్మ. ఆ వామనావతారంలో వచ్చినటువంటి పరమాత్మ తాలూకు వ్యవహారం మనకి అంతవరకే తెలుసు. తర్వాత ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఆయనకు కూడా పెళ్లి చేశారు, ఆయనకు కూడా పిల్లలు పుట్టారు. ఆ పిల్లల వ్యవహారం నేను చెప్తాను అని ఉరుక్రమస్య దేవస్య మాయావామన రూపిణ కీర్తౌ పత్న్యాం బృహచ్శ్లోక తస్యాసన్ సౌభగాదయ అని చెప్తున్నారు. ఉరుక్రమస్య దేవస్య, తన 3 అడుగులతో ముల్లోకాలను ముంచేసినటువంటి ఆ దేవుడు ఉన్నాడు కదా, మాయా వామన రూపిణ, తన యొక్క మాయతో, దేవమాయతో పొట్టి పిల్లవాడి రూపాన్ని ధరించి వచ్చినవాడు ఉన్నాడు కదా, ఆయన తర్వాత పొడుగయ్యాడు, పెద్దవాడయ్యాడు. ఆయనకి కీర్తి అనేటువంటి భార్య ఉంది. కీర్తౌ పత్నియాం, వాళ్ళిద్దరికీ బృహచ్శ్లోక అనే పిల్లవాడు పుట్టాడు. ఆ బృహచ్శ్లోకుడికి సౌభగ అనే పేరు కలిగినటువంటి పిల్లాడు, ఇది కాక చాలామంది పిల్లలు పుట్టారు. సౌభగాదయ, తస్యాసన్ సౌభగాదయ అని చెప్తున్నారు. ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు శ్రీశుకుల వారు చెప్తేనే తెలుస్తోంది. ఉరుక్రమస్య దేవస్య మాయా వామన రూపిణ కీర్తౌ పత్న్యాం బృహచ్శ్లోక తస్యాసన్ సౌభగాదయ అనే శ్లోకంలో. అయితే వామన అనే అవతారం సంగతి వచ్చింది కదా, మరి దాని గురించి చెప్పాలి కదా. అంటే తత్కర్మ గుణవీర్యాణి కాశ్యపస్య మహాత్మనః పశ్చాద్ వక్ష్యామహే దిత్యాం యథావా అవతతారః అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తత్కర్మ, ఆ వామనావతారంలో వచ్చినప్పుడు పరమాత్మ చేసినటువంటి పని, గుణం, ఆయన చూపించినటువంటి గుణాలు, వీర్యం, ఆయన చూపించినటువంటి సామర్థ్యం, కాశ్యపస్య, కశ్యపుడి పుత్రుడిగా కనిపించినప్పుడు ఆయన చేసినటువంటి పనులు, ఇవన్నీ మహాత్మనః, అసలు కశ్యపుడి పుత్రుడు కాదు, ఎవడి పుత్రుడు కాడు, ఆయనే అన్నిటా నిండి ఉన్నవాడు అనే తీరులో ఉండేటువంటి ఆయన యొక్క ఈ విశేషాలన్నీ పశ్చాద్ వక్ష్యామహే, తర్వాత వామనావతార ప్రసంగంలో చెప్పుకుందాము. ఆదిత్యాం యథావా అవతతారః, అసలు ఆయన అదితికి పిల్లవాడుగా ఎందుకు పుట్టవలసి వచ్చింది, అసలు పుట్టుకే లేనటువంటి పరమాత్మ అదితికి పిల్లవాడుగా ఎందుకు పుట్టవలసి వచ్చింది అనే విషయాన్ని పశ్చాత్ వక్ష్యామహే, తర్వాత చెప్దాం. వామనావతార ఘట్టం దానికంటూ ఒక సందర్భం వస్తుంది, అక్కడ చెప్పుకుందాము అని శ్రీశుకుల వారు అంటున్నారు. దీనితో అదితి తాలూకు పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాటి వ్యవహారం మొత్తం పూర్తయినట్లయింది. తత్కర్మ గుణవీర్యాణి కాశ్యపస్య మహాత్మనః పశ్చాద్ వక్ష్యామహే దిత్యాం యథావా అవతతారః అని చెప్పడంతో, ఇకపైన మళ్ళీ దితి, కశ్యపుడి భార్య దితి, ఆ దితి తాలూకు పిల్లలు, ఆ గోల, ఆ ప్రసంగంలో వచ్చేటువంటి మరొక ఆఖ్యానం, ఆ సందర్భంగా వచ్చేటువంటి ఒక ఉత్తమమైనటువంటి, అందరికీ కావలసినటువంటి ఒక వ్రతం, వీటిని గురించి ప్రస్తావన వస్తుంది. వాటిని జాగ్రత్తగా మనం ఎలాగో చూసుకోబోతున్నాము. కానీ ఈరోజు పరమేశ్వరుడి యొక్క మాటల్ని ఒకసారి మనం తరచు చూసుకోవాలి. చిత్రకేతువు ఎలాగైతే అప్ అండ్ డౌన్స్ని అనుభవించాడో అలా అందరికీ అప్ అండ్ డౌన్స్ అనేవి తప్పనిసరి. అవి మామూలు సందర్భంలో కావచ్చు, లేకపోతే సాధన, సిద్ధి ఇలాంటి వ్యవహారాల్లో కావచ్చు. అప్ అండ్ డౌన్స్ అందరికీ సహజం. ఒక సందర్భంలో ఆకాశం అంత ఎత్తు ఎదగచ్చు, మరొక సందర్భంలో ఆ అహంకారంలో పడి అనరాని మాట అని మళ్ళీ అధఃపాతాళానికి దిగజారిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ ఏ సందర్భంలోనైనా సరే మనసులో పరమాత్మ మీద ప్రేమ అనేది గనక ఉంటే, మనసులో ఆ భగవంతుడి మీద భక్తి అనేది కాస్తంత ఉంటే, అది వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పటికైనా సరే ఈ అప్ అండ్ డౌన్స్ అనే దాన్ని తీసేసి చేరవలసినటువంటి గమ్యానికి చేరుస్తుంది అనేటువంటి మాట. ఈ మాటను మనం గట్టిగా పట్టుకుందాము. ఈ మాటను గట్టిగా పట్టుకుని మనకి భగవంతుడి మీద భక్తి రాకుండా ఏ శక్తి అడ్డుకుంటోంది అనేటువంటి ఆలోచన చేద్దాం. ఆ శక్తి అనేది మనలోనే ఉందా, లేదా బయట ఎక్కడైనా ఉందా? ఆ శక్తికి విలువ ఉందా? ఆ శక్తి ఉంచుకోవలసిందా, లేదా తీసి పారేయవలసిందా? ఆ శక్తిని మనం భరించగలమా, భరించలేమా అనేటువంటి ఆలోచనలు చేద్దాము. ఒకవేళ ఈ ఆలోచనలన్నీ గనక తెగితే ఆ శక్తిని దూరం చేసుకోవలసి వస్తే
ఆ శక్తిని దూరం ఎలా చేసుకుందాము అని ఆలోచన చేసుకుందాము. ఆ ఆలోచనలన్నిటికీ అంటే ముందు ఆ శక్తి సంగతి ఎలా ఉన్నా సరే మనం భగవంతుడి మీద భక్తిని ఎలా పెంచుకోవాలి అనే విషయం మీద ఆలోచనలు ప్రధానంగా చేసుకుందాము. అలాంటి ఆలోచనలన్నిటినీ మనకు అందించి ఆ ఆలోచనలతో భగవంతుడికి మనకి ఈ భక్తి సంబంధం కుదరకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ మాయాశక్తి తొలగిపోయేందుకు సహకరించమని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. శ్రద్ధగా పారాయణ కార్యక్రమం చేసుకుందాం. ఈరోజు మనం 6వ స్కంధంలో 17వ అధ్యాయంలో శ్లోకాలు పారాయణ చేసుకుంటున్నాము. అథ శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే षष्ठस्कन्धे సప్తదశోऽధ్యాయః सप्तदशोऽध्यायः తతస్తు భగవాన్ రుద్రో ततस्तु भगवान् रुद्रो రుద్రాణీమిదమబ్రవీత్ रुद्राणीमिदमब्रवीत् దేవర్షి దైత్య సిద్ధానాం देवर्षिदैत्यसिद्धानां పార్షదానాం చ శృణ్వతాం. पार्षदानां च शृण्वताम् శ్రీరుద్ర ఉవాచ श्रीरुद्र उवाच దృష్టవత్యసి శుశ్రోణి दृष्टवत्यसि शुश्रोणि హరేరద్భుతకర్మణః हरेरद्भुतकर्मणः మాహాత్మ్యం భృత్య భృత్యానాం माहात्म्यं भृत्य भृत्यानां నిస్పృహాణాం మహాత్మనాం निःस्पृहाणां महात्मनां నారాయణ పరాः సర్వే नारायणपराः सर्वे నకుతశ్చన బిభ్యతి न कुतश्च न बिभ्यति స్వర్గాపవర్గ నరకేషు सर्गापवर्गनरकेषु అపి తుల్యార్థదర్శినః अपि तुल्यार्थदर्शिनः దేహినాం దేహ సంయోగాత్ देहिनां देहसंयोगात् ద్వంద్వానీశ్వరలీలయా द्वन्द्वानीश्वरलीलया సుఖం దుఃఖం మృతిర్జన్మ सुखं दुःखं मृतिर्जन्म శాపోనుగ్రహ ఏవ చ शापोऽनुग्रह एव च అవివేకకృతః పుంసో अविवेककृतः पुंसो హ్యర్థభేద ఇవాత్మని ह्यर्थभेद इवात्मनि గుణదోష వికల్పశ్చ गुणदोषविकल्पश्च భిదేవస్రజివత్కృతః भिदेवस्रजीवत्कृतः వాసుదేవే భగవతి वासुदेवे भगवति భక్తిముద్వహతాం నృణాం भक्तिमुद्वहतां नृणां జ్ఞానవైరాగ్యవీర్యాణాం ज्ञानवैराग्यवीर्याणां నేహ కశ్చిద్వ్యపాశ్రయః नेह कश्चिद्व्यपाश्रयः నాహం విరించో న కుమార నారదౌ नाहं विरिञ्चो न कुमारनारदौ న బ్రహ్మపుత్రా మునయః సురేశాః न ब्रह्मपुत्रा मुनयः सुरेशाः విదామయస్యేహితమంశకాంశకాః विदामयस्येहितमंशकांशकाः న తత్స్వరూపం పృథగీశమానినః न तत्स्वरूपं पृथगीशमानिनः నహ్యస్యాస్తి ప్రియః కశ్చిత్ न ह्यस्यास्ति प्रियः कश्चित् నా ప్రియస్వః పరోపి వా नाप्रियस्वः परोऽपि वा ఆత్మత్వాత్ సర్వభూతానాం आत्मत्वात् सर्वभूतानां సర్వభూత ప్రియో హరిః सर्वभूतप्रियो हरिः తస్య చాయం మహాభాగః तस्य चायं महाभागः చిత్రకేతుః ప్రియోనుగః चित्रकेतुः प्रियोऽनुगः
सर्वत्र समदृक्षान्तो सर्वत्र समदृक्ष्यान्तो ह्यहं चैवाच्युतप्रियः ह्यहं चैवाच्युतप्रियः तस्मान्न विस्मयः कार्यः तस्मान्न विस्मयः कार्यः पुरुषेषु महात्मसु पुरुषेषु महात्मसु महापुरुषभक्तेषु महापुरुषभक्तेषु शान्तेषु समदर्शिषु शान्तेषु समदर्शिषु श्रीशुक उवाच श्रीशुक उवाच इति श्रुत्वा भगवतः इति श्रुत्वा भगवतः शिवस्योमाभिभाषितम् शिवस्योमाभिभाषितम् बभूव शान्तधीराजन् बभूव शान्तधीराजन् देवी विगतविस्मया देवी विगतविस्मया इति भागवतो देव्याः इति भागवतो देव्याः प्रतिशप्तुमलन्तमः प्रतिशप्तुमलन्तमः मूर्ध्ना सञ्जगृहे शापम् मूर्ध्ना सञ्जगृहे शापम् एतावत्साधुलक्षणम् एतावत्साधुलक्षणम् जज्ञे त्वष्टुर्दक्षिणाग्नौ यज्ञे त्वष्टुर्दक्षिणाग्नौ दानवीं योनिमाश्रितः दानवीं योनिमाश्रितः वृत्र इत्यभिविख्यातो वृत्र इत्यभिविख्यातो ज्ञानविज्ञानसंयुतः ज्ञानविज्ञानसंयुतः एतत्ते सर्वमाख्यातम् एतत्ते सर्वमाख्यातम् यन्मां त्वं परिपृच्छसि यन्मां त्वं परिपृच्छसि वृत्रस्यासुरजातेश्च वृत्रस्यासुरजातेश्च कारणं भगवन्मतेः कारणं भगवन्मतेः इतिहासमिमं पुण्यम् इतिहासमिमं पुण्यं चित्रकेतोर्महात्मनः चित्रकेतोर्महात्मनः माहात्म्यं विष्णुभक्तानां माहात्म्यं विष्णुभक्तानां श्रुत्वा बन्धाद्विमुच्यते श्रुत्वा बन्धात् विमुच्यते य एतत्प्रातरुत्थाय य एतत्प्रातरुत्थाय श्रद्धया वाग्यतः पठेत् श्रद्धया वाग्यतः पठेत् इतिहासं हरिं स्मृत्वा इतिहासं हरिं स्मृत्वा स याति परमां गतिम् स याति परमां गतिम् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे षष्ठस्कन्धे सप्तदशोऽध्यायः सप्तदशोऽध्यायः अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे षष्ठस्कन्धे अष्टादशोऽध्यायः अष्टादशोऽध्यायः श्रीशुक उवाच श्रीशुक उवाच पृश्निस्तु पत्नी सवितुः पृश्निस्तु पत्नी सवितुः सावित्रीं व्याहृतिं त्रयीं सावित्रीं व्याहृतिं त्रयीम् अग्निहोत्रं पशुं सोमम् अग्निहोत्रं पशुं सोमं चातुर्मास्यं महामखान् चातुर्मास्यं महामखान् सिद्धिर्भगस्य भार्याङ्ग सिद्धिर्भगस्य भार्याङ्ग महिमानं विभुं प्रभुं महिमानं विभुं प्रभुम् आशिषञ्च वरारोहाम् आशिषञ्च वरारोहां कन्यां प्रासूतसुव्रताम् कन्यां प्रासूतसुव्रतां धातुः कुहूस्यिनीवाली धातुः कुहूस्सिनीवाली राकाचानुमतिस्तथा राका चानुमतिस्तथा सायं दर्शमथ प्रातः सायं दर्शमथ प्रातः पूर्णमासमनुक्रमात् पूर्णमासमनुक्रमात् अग्नीन् पुरीष्यानाधत्त अग्नीन् पुरीष्यानाधत्त
క్రియాయాం సమనంతరః క్రియాయాం సమనంతరః చర్షణీ వరుణస్యాసీత్ చర్షణీ వరుణస్యాసీత్ యస్యాం జాతో భృగుః పునః యస్యాం జాతో భృగుః పునః వాల్మీకిశ్చ మహాయోగి వాల్మీకిశ్చ మహాయోగి వల్మీకాదభవత్ కిల వల్మీకాదభవత్ కిల అగస్త్యశ్చ వసిష్ఠశ్చ అగస్త్యశ్చ వసిష్ఠశ్చ మిత్రావరుణయోర్ఋషి మిత్రావరుణయోర్ఋషి రేతశిషి చతుఃకుంభే రేతశిషి చతుఃకుంభే ఉర్వశ్యాः సన్నిధౌ ధృతం ఉర్వశ్యాः సన్నిధౌ ధృతం రేవత్యాం మిత్ర ఉత్సర్గం రేవత్యాం మిత్ర ఉత్సర్గం అరిష్టం పిప్పలం యథాత్ అరిష్టం పిప్పలం యథాత్ పౌలోమ్యామింద్ర ఆధత్త పౌలోమ్యామింద్ర ఆధత్త త్రీన్ పుత్రానితి న శ్రుతం త్రీన్ పుత్రానితి న శ్రుతం జయంతమృషభం తాత జయంతమృషభం తాత తృతీయం మీఢుషం ప్రభుః తృతీయం మీఠుషం ప్రభుః ఉరుక్రమస్య దేవస్య ఉరుక్రమస్య దేవస్య మాయావామనరూపిణః మాయావామనరూపిణః కీర్తౌ పత్న్యాం బృహచ్ఛ్లోకః కీర్తౌ పత్న్యాం బృహచ్చోకః తస్యాసన్ సౌభగాదయః తస్యాసన్ సౌభగాదయః తత్కర్మ గుణవీర్యాణి తత్కర్మ గుణవీర్యాణి కాశ్యపస్య మహాత్మనః కాశ్యపస్య మహాత్మనః పశ్చాద్వక్ష్యామహే దిత్యాం పశ్చాద్వక్ష్యామహే దిత్యాం యథా వావతతారః యథా వావతతారః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే అష్టాదశాధ్యాయే శ్లోకాః అష్టాదశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. నరనాథ ఈ వృతునకు రాక్షసాకృతి కలిగిన ఈ పూర్వకరణంబుజిర పుణ్యుడయినట్టి చిత్రకేతు మహానుభవంబు భక్తితో బరగవిన్న చదివిన వారికి సకల దుష్కర్మముల్ శిథిలంబులై కడు చెదిరిపోవు సకల వైభవములు సమకూరు అనయంత దొల్కాడు కోర్కులతోడగూడి నిర్మలాత్ములగుచు నిత్య సత్యజ్ఞాన నిరతులగుచు విగత దురితులగుచు బంధుమిత్రపుత్ర పౌత్రాదులను గూడి అనుభవించుచుందురధిక సుఖము అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా అత్యద్భుతమైనటువంటి వృత్రాసుర పూర్వఘట్టమైనటువంటి పూర్వజన్మ వృత్తాంతమైనటువంటి చిత్రకేతు ఉపాఖ్యానాన్ని, అందులో ఉండేటువంటి ఆ విష్ణుభక్తి వైభవాన్ని కూడా ఆచార్యముఖతః ఈనాడు మనకు ఈ అధ్యయన కార్యక్రమంలో తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాడు. నిరంతరం కూడా భగవద్భక్తులుగా భక్తి తత్వాన్ని పరిపూర్ణంగా అందుకునేటువంటి శక్తిని, యుక్తిని, దానికి కావలసిన పరిపూర్ణ భక్తిని అందివ్వమని ఆ దేవదేవుణ్ణి శ్రద్ధగా ప్రార్థిస్తూ యథాప్రకారము క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ नमो वेङ्कटेशाय। ॐ नमो वेङ्कटेशाय। Oh